తెలుగు వచ్చిన వాళ్ళకి ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. తెలుగు వచ్చిన వారికి ఎయిర్‌పోర్ట్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలుగా మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. కేవలం 12థ్ పాస్ అయ్యి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యి తెలుగు వచ్చిన వారికి ఎయిర్‌పోర్ట్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? సాలరీ డీటెయిల్స్ ఏంటి? అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్‌తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మంచి శుభవార్త అయితే వచ్చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే అవకాశం కల్పిస్తూ ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థలో అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ లేదా హిందీ భాషలపై ప్రాథమిక అవగాహన అయితే ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగాలు 3 సంవత్సరాల కాంట్రాక్ట్ బేస్ పై భర్తీ చేస్తున్నారు అనమాట. సో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి సాలరీ కూడా ఉంటుందన్నమాట. విమానాశ్రయాల్లో భద్రతా విధులు నిర్వహించే అవకాశం ఉండడంతో పాటు ఈ నోటిఫికేషన్ పై యువతల్లో ఆసక్తి పెరుగుతుందన్నమాట. ఇంకా సంస్థ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. ఇది వచ్చేసరికి ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్లో దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయంలో కార్గో మరియు భద్రతా సేవలను నిర్వహిస్తున్న సంస్థ అనమాట. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులుగా భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుందండి. ఇంకా పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇందులో పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ పోస్టులో ఎంపికైన అభ్యర్థులు విమానాశ్రయ భద్రతా కార్యకలాపాలను సంబంధించిన విధులపై నిర్వహించవలసి ఉంటుంది. నెక్స్ట్ విద్యార్హత చూడండి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ అర్హతలు అయితే ఉండాలన్నమాట. గుర్తింపు పొందిన బోర్డు లేదా విద్యా సంస్థ నుంచి 12th పాస్ అయి ఉండాలి. జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకి కనీసం 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అంటే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి 60% మార్క్స్తో ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే కనీసం 55% మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. ఇందులో లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు, ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో చదవడం, రాయడం మరియు మాట్లాడడం సామర్థ్యం అయితే ఉండాలి. అంటే ఓన్లీ రాయడం, చదవడమే కాకుండా జస్ట్ కొంచెం మాట్లాడటం కూడా రావాలన్నమాట. తెలుగు, ఇంగ్లీష్ లేదా హిందీ ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అండ్ ఇంటర్లో మార్క్స్ను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆ పర్సంటేజ్ రూపంలోనే సబ్మిట్ చేయాలన్నమాట. అంటే ఇంటర్లో వచ్చిన మార్క్స్ మనం అప్లికేషన్లో ఫిల్అప్ చేయాలి కాబట్టి మార్క్స్ కాకుండా ఆ మార్క్స్ని పర్సంటేజ్ రూపంలో కన్వర్ట్ చేసుకుని పర్సంటేజ్లో మనం అప్లికేషన్లో ఫిల్అప్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. 1 జూన్ 2026 నాటికి అభ్యర్థుల వయసు వచ్చేసరికి 18 నుంచి 25 సంవత్సరాల లోపే ఉండాలన్నమాట. వచ్చేసి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు కూడా వర్తిస్తుంది. అంటే 18 to 27 కదా. 27 to అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి ప్లస్ 5 years ఎక్స్ట్రా ఉండొచ్చు. అంటే 32 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలా అనమాట. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి. ఎంపికైన అభ్యర్థులకు మంత్లీ శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 21,500, నెక్స్ట్ వచ్చేసరికి 22,500 వరకు కూడా ఉంటుందన్నమాట. అదనంగా సంస్థ నిబంధనల ప్రకారం ఇతర ప్రయోజనాలు కూడా ఉండవచ్చు. అంటే హెచ్ఆర్ఏ, డిఏ ఇలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. శాలరీయే కాకుండా శాలరీతో పాటు మనకి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూడండి. అభ్యర్థులు తమ కేటగిరీ అనుగుణంగా ఫీజు అయితే చెల్లించాలి. అంటే కేటగిరీ వైజ్ అయితే మనకి ఫీ అయితే ఉంటుందన్నమాట. జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 500, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు జస్ట్ 100 రూపీస్ మాత్రమే అనమాట. ఫీజును నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ లేదా వ్యాలెట్ ద్వారా చెల్లించవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్లో అభ్యర్థులు సెలక్షన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత పరీక్ష అయితే ఉంటుంది. అంటే సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులో సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామ్ కూడా ఉంటుందన్నమాట. అంటే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా చేస్తారనమాట.
ఫస్ట్ ఎగ్జాము, నెక్స్ట్ దాంట్లో సెలెక్ట్ అయితే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. అభ్యర్థులు అన్ని దశలు అర్హత సాధించిన తర్వాతే తుది ఎంపిక జాబితాలో చోటు పొందుతారు. అంటే ఈ మూడిట్లో కూడా సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ అయితే వస్తుందన్నమాట. పనిచేసే ప్రాంతాలు అయితే చూసేయండి. ఎంపికైన అభ్యర్థులను దేశంలోని వివిధ విమానాశ్రయంలో నియమించవచ్చు. అంటే ఏపీలో తిరుపతిలో కానివ్వండి, ఇలా మనకి వివిధ ఎయిర్పోర్ట్లలో కూడా పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దరఖాస్తు విధానం చూడండి. అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ముందుగా అధికారిక వెబ్సైట్ లింక్ని అయితే చెక్ చేయాలి. అంటే వెబ్సైట్ లింక్ అనేది నేను లాస్ట్లో నోటిఫికేషన్లో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అందులో మనకి కెరియర్స్ విభాగంలోకి వెళ్ళి అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026 లింక్పై క్లిక్ చేసుకోవాలన్నమాట. సో వెంటనే క్లిక్ చేయన వెంటనే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేసరికి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అనమాట. మీ యొక్క డీటెయిల్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేము, పోస్ట్ నేము, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇలా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసేయాలి. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయమంటుంది అనమాట. చెప్పాను కదండి, ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్లో క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లో ఇంటర్ మార్క్స్ కాకుండా పర్సంటేజ్లో ఫిల్ చేయాలన్నమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. హాఫ్ సైజ్ ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అయితే పే చేసేసి లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇదనమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఇది వచ్చేసరికి మనకి 11th జూన్ స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 2తో లాస్ట్ అండి. సో గడువు తేదీ లోపలనే మీ యొక్క అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే కూడా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ తర్వాత అప్లై చేయడానికి ఉండదు కదా. సో లాస్ట్ డేట్ లోపలనే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశాలు అయితే మళ్ళీ రావన్నమాట. సో జస్ట్ 12th తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అంటే మనకి అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం అవుతాయో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ 12th మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్. సో ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే వీటన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లికేషన్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయవలసి వస్తుంది. సో అందుకే ఇవన్నీ కూడా తీసుకుని పెట్టుకోండి. ఎందుకు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఎయిర్పోర్ట్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. చాలామంది ఎయిర్పోర్ట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి తక్కువ అర్హతతో మనకి జస్ట్ 12వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం ఉండడంతో ఈ నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. అలాగే ఈ ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తే ఫ్యూచర్లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా AAICLAS అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026 విడుదల చేసిన అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 12వ తరగతి అర్హతతో నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది కాబట్టి మంచి ఉద్యోగం అవకాశంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు భాషపై అవగాహన ఉన్న అభ్యర్థులకు ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవచ్చు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా చివరి తేదీ లోపలనే ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఇంకా అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూసేయండి. ఇదనమాట ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఇదండి. ఇందులో మనకి అసిస్టెంట్ సెక్యూరిటీ జాబ్స్ అనమాట. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 62 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 2తో లాస్ట్ అనమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎయిర్పోర్ట్ ప్లేసెస్ కూడా ఇచ్చేసారనమాట. రౌండప్ చేస్తున్నాను చూడండి. తిరుపతిలో 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా ఏ ప్లేస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇచ్చేసారనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా చెక్ చేసేసుకోండి. ఇంటర్ పాస్ అవ్వాలి. ఓసీ కేటగిరీస్ వాళ్ళకి 60%, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55%తో ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. అప్లికేషన్ ఫీ కూడా చెక్ చేసుకోండి. జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకి 500, రిమైనింగ్ వాళ్ళకి 100 రూపీస్ అనమాట. సో ఇదండి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. సో ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ కూడా మనం నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్ లింక్. సో ఆ వెబ్సైట్ ద్వారా మనం క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లై చేసుకోవడానికి అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి మెయిల్ ఐడితో.
అండ్ నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఇచ్చేసారు. జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలన్నమాట. ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ శాలరీ చూసుకోండి. 21,500. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 22,000. అలా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 22,500 అనమాట. సో ఇదండి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ అర్హతతో కాబట్టి సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.